గల్వాన్ లోయలో చైనాతో వీరోచితంగా పోరాడి మన 20 మంది సైనికులు మరణించాక భారతదేశంలో చైనా వ్యతిరేక భావన ఉవ్వెత్తున లేచింది. ప్రభుత్వం కూడా చైనా యాప్ల్ని నిషేధించింది. బాయ్కాట్ చైనా అన్న నినాదం దేశమంతా వినిపించింది. కొంతమంది అయితే బాల్కనీల నుంచి చైనా మేడ్ ఇన్ చైనా టీవీలను వస్తువుల్ని పడేయడం చూశాం. భారతీయ జనతా పార్టీ పరివారం మొత్తం చైనా వ్యతిరేక సెంటిమెంట్ను పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రౌజ్ చేశారు. మోడీని పొగిడారు. చూడండి, చైనాకు బుద్ధి చెప్తున్నాడు, చైనాను ఈ దేశంలో ఎంటర్ కానియడు, చైనా కంపెనీలకు ఇక్కడ స్థానం లేదు అంటూ పెద్ద ఎత్తున అటాక్ చేశారు. సో చైనా నుంచి వస్తున్న ప్రమాదాన్ని పెద్ద ఎత్తున ప్రజెంట్ చేశారు. కానీ ఏం జరిగింది ఇప్పుడు? ఇవాళ ఆశ్చర్యం ఏంటంటే 2024 ఫైనాన్షియల్ ఇయర్లో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా. చైనా ఈజ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఫర్ ఇండియా. నరేంద్ర మోడీయే ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీయే పాలిస్తోంది. నాలాంటి వాళ్ళను చైనేశ్వర్ అంటూ విమర్శించిన పరివారం ఇప్పుడు మోడీని ఏమంటారు? మోడీ చైనా మోడీ అంటారా? లేకుంటే మోడీని చైనేశ్వర్ అంటారా? నాలాంటి వాళ్ళు చైనా నుంచి డీకపుల్ చేయాలని చెప్తున్నాం. చైనా కంపెనీలు, చైనా ఉత్పత్తులు మన దేశం మీదికి వస్తే మన దేశ ఉత్పత్తి వ్యవస్థలు, కంపెనీలు మూతపడతాయి. చీప్ చైనా ఇంపోర్ట్స్ వల్ల ప్రమాదము అని చెప్తూ వచ్చాం. కానీ ప్రభుత్వము చైనా నుంచి దిగుమతుల్ని యథేచ్ఛగా అనుమతిస్తోంది. ఇవాళ చైనా అమెరికాను కూడా దాటి ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇప్పుడే కాదు, మన దేశం దిగుమతులు కనుక చూసుకుంటే, ఇంపోర్ట్ చూసుకుంటే అత్యధికంగా చైనా నుంచే. ఇది గత 18 ఏళ్ళుగా కొనసాగుతోంది. ఇవాళ కొత్త ఏం కాదు. కానీ ఈ మధ్య కాలంలో మరీ పెరిగింది. హయ్యెస్ట్ ట్రేడ్ డెఫిసిట్, వాణిజ్య లోటు. అంటే చైనా నుంచి మనం దిగుమతి చేసుకునేది ఎక్కువ, ఎగుమతి చేసేది తక్కువ. ఇవాళ మన పరిస్థితి ఏంటి? మనం చైనా పైన అనేక వస్తువుల్ని ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాం. ఈ చైనా నుంచి ఇంపోర్ట్స్ 2024లో అంతకు ముందు ఇయర్తో పోలిస్తే 6.5% పెరిగాయి. 8,42,000 కోట్ల విలువైన 8,42,000 కోట్ల రూపాయల విలువైన చైనా దిగుమతుల్ని మన దేశంలోకి వచ్చాయి. అంతకు ముందు ఇయర్ ఇది 7,92,000 కోట్లు. ఇప్పుడు అది 8,42,000 కోట్లయ్యాయి. 6% పెరిగాయి. సుమారు 50,000 కోట్లు పెరిగాయి. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఇది చైనా పై నుంచి మనం ఇంత భయంకరంగా ఆధారపడుతున్నాం. మరి యాంటీ చైనా ఏమైంది? బాయ్కాట్ చైనా ఏమైంది? చైనా సంగతి చూసిన నరేంద్ర మోడీయే ప్రధానమంత్రి కదా. ఇప్పుడు మీకు ఇంకా ఆశ్చర్యం చెప్తాను. ఏకంగా ఎకనామిక్ సర్వే భారత పార్లమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ దేశ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే. భారత ప్రభుత్వానికి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆధ్వర్యంలో రూపొందించిన ఎకనామిక్ సర్వే. ఇది ప్రభుత్వ నివేదిక, ప్రభుత్వ డాక్యుమెంట్. బడ్జెట్ కన్నా ముందు ప్రవేశపెడతారు. మీరు దేశంలో ఉన్న అన్ని పత్రికలు రాశాయి, చైనా ఎఫ్డిఐకి ద్వారాలు తెరవండి. చైనా నుంచి పెట్టుబడులను మనము ఆహ్వానించాలి. భారతదేశం చైనా పెట్టుబడులకు తలుపులు తెరవాలి. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వ ఎకనామిక్ సర్వే చెప్తుంది. ఇవాళ పత్రికలో చదివాను. ఎకనామిక్ సర్వేలో చైనా అన్న పదాన్ని 132 సార్లు వాడారు. చూడండి, చైనా మంత్రాన్ని ఏ రకంగా మోడీ ప్రభుత్వం చెప్పిస్తోంది అనటానికి దీని మించిన ఉదాహరణ ఇంకోటి ఉంటుందా? 132 టైమ్స్ ఎకనామిక్ సర్వేలో చైనా గురించి ప్రస్తావించారు. చైనా నుంచి పెట్టుబడులు మనం ఆకర్షించాల్సిందే అని ఏకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వాదిస్తోంది. దీనికి కారణాలు కూడా చెప్తోంది. చైనా నుంచి మనము ట్రేడ్ జరుపుదామా, ఇన్వెస్ట్మెంట్ స్వీకరిద్దామా అనేది మన ముందున్న చాయిస్. చైనా నుంచి వస్తువుల్ని దిగుమతి చేసుకొని వాటిని కాస్తంత వాల్యూ అడిషన్ చేసి
కొంత మెరుగులు దిద్ది మనం మళ్ళీ ఎగుమతి చేస్తున్నాం. ఇది లాభమా, లేదా చైనా కంపెనీలనే మన దేశానికి ఆహ్వానించి మేక్ ఇన్ ఇండియా చేసి ఇక్కడ ప్రొడ్యూస్ చేసి ప్రపంచానికి అమ్ముదామా? ఇది మన ముందున్న చాయిస్. చైనా నుంచి దిగుమతి చేసుకొని వాటికి వాల్యూ అడిషన్ చేసి విదేశాలకు ఎగుమతి చేయడం కన్నా చైనా పెట్టుబడులనే దేశంలోకి ఆహ్వానించి దేశంలో చైనా కంపెనీల చేత ఉత్పత్తి చేయించి తయారు చేయించి ఇది అమెరికాకు యూరప్కు అమ్మడం మనకు ఎక్కువ లాభము అనేది ఈ ఎకనామిక్ సర్వే వాదన. ఈ ఎకనామిక్ సర్వే వాదన ఏంటంటే ప్రపంచం చైనా ప్లస్ కొరకు చూస్తోంది. అంటే చైనా పైనే పూర్తిగా ఆధారపడితే కష్టం, అందువల్ల మరో చోటికి కూడా మనం ప్రొడక్షన్ డైవర్ట్ చేయాలి, మరో చోటి నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి అని ప్రపంచం చూస్తోంది. ముఖ్యంగా చైనాతో ఉన్న ట్రేడ్ వార్ వల్ల అమెరికా, పశ్చిమ దేశాలు, యూరప్ చైనా కాక ఇతర సోర్సెస్ నుంచి ఇతర దేశాల నుంచి తీసుకోవాలని చూస్తోంది. అందుకు ఉదాహరణే యాపిల్ ఫోన్స్. యాపిల్ ఫోన్ చైనాతో పాటు ఇండియాలో కూడా ప్రొడక్షన్ మొదలుపెట్టింది. కర్ణాటకలో, తమిళనాడులో ఇవాళ ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే 14% యాపిల్ ఫోన్స్ ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యాయి. అయితే ఉత్పత్తి అయ్యాయా, అసెంబ్లీ అయ్యా, అది వేరే అంశం. ఇక్కడ కీ కాంపోనెంట్ ప్రొడక్షన్ కాకుండా కీ కాంపోనెంట్స్ బయటికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తున్నారు. ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది కనుక అసెంబ్లింగ్ ఇక్కడ చేస్తున్నారు. కానీ ఎకనామిక్ సర్వే యాపిల్ గురించి ప్రస్తావించింది. మెక్సికో, తైవాన్, వియత్నాం, సౌత్ కొరియా లాంటి దేశాలు చైనా నుంచి పెట్టుబడులను ఆకర్షించి ఉత్పత్తి చేసి తమ ఎగుమతుల్ని పెంచుకున్నాయి అమెరికాకు, యూరప్కు. సో ఈ మధ్య కాలంలో అమెరికాకు ఈ దేశాల నుంచి బాగా ఎగుమతులు పెరిగాయి. అదే సమయంలో చైనా నుంచి పెట్టుబడులు కూడా పెరిగాయి. అందువల్ల చైనా నుంచి పెట్టుబడులు ఆకర్షించడం వల్ల ఇవి లాభపడ్డాయి. భారతదేశం కూడా అలా లాభపడాలి అంటున్నారు. కానీ భారతదేశం చైనా ఉన్న ఘర్షణలు, సరిహద్దు వివాదము, యాంటీ చైనా సెంటిమెంటు గురించి ఇంతకాలము చెప్పి ఇప్పుడు చైనా పెట్టుబడుల గురించి మనకు ఉపన్యాసాలు ఇస్తోంది నరేంద్ర మోడీ ప్రభుత్వమే. మీరు గమనించండి ఎకనామిక్ సర్వేలో ఏం చెప్తున్నారు. సో ఎందుకంటే చైనా పైన ఆధారపడకుండా మనం ఉండలేము, ఇది చెప్తున్నారు. ఉదాహరణలు కూడా చెప్పాడు ఎకనామిక్ సర్వేలో. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే బ్యాటరీస్లో వాడే ఒక క్రిటికల్ కాంపోనెంట్ లీథియం. ప్రపంచంలో 3/4 ఆఫ్ లీథియం చైనాలోనే ప్రాసెస్ అవుతుంది. మనం ఎలా ఆగగలం? ప్రపంచంలో సప్లై చైన్స్ అంతా చైనా డామినేషన్లో ఉన్నాయి. ఇవాళ మనము సెపరేట్గా ఎగుమతి చేయాలంటే అంత సులభం కాదు. అందువల్ల చైనీస్ కంపెనీస్ ఇండియాకి ఇన్వైట్ చేసి ఇక్కడ ప్రొడ్యూస్ చేయిస్తే చైనా వాళ్ళకు సప్లై చైన్స్ ఉన్నాయి కనుక వాడు ప్రపంచం అంతా ఎగుమతి చేస్తారు. అప్పుడు మన దేశం నుంచి ఎగుమతులు అవుతాయి అని. కానీ లాభాలు ఎవరికి పోతాయి? మన దేశానికి వస్తాయా? చైనా కంపెనీలకి ఆ లాభాలు ఏమనుంటే మనం ఎక్స్పోర్ట్ మీద కాస్తంత ట్యాక్సెస్ సంపాదించుకోవాల్సిందే. లాభాలు ఎవరికి వస్తాయి? ఇక్కడ మన శ్రమను ఉపయోగించుకొని మన వాటరు, మన ల్యాండు రాయితీలు ఇస్తే ఇక్కడ ప్రొడ్యూస్ చేసి వాళ్ళు అమ్ముకొని లాభాలు సంపాదించుకుంటారు. అది చేయమని ఎకనామిక్ సర్వే చెప్తుంది. ఇక్కడ చైనా కంపెనీలను పిలిపించి ఇక్కడ పెట్టుబడులు పెట్టించి ఉత్పత్తి చేయించి వీటిని ఇతర దేశాలకు అమ్మి లాభాలు సంపాదించుకోవాలి ఈ చైనా కంపెనీలు అని నరేంద్ర మోడీ ప్రభుత్వ ఎకనామిక్ సర్వే చెప్తోంది. కానీ ఒక్కసారి చైనా ఇంకా థియరీ ఏంటి? చైనా కంపెనీలు వచ్చి ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ లాంటి రంగాల్లో ఇక్కడ కాంపోనెంట్ తయారు చేయడం మొదలు పెడితే దానికి సప్లిమెంట్ చేసేటువంటి ఇండస్ట్రీ ఇక్కడ పెరుగుతుంది. మన దేశంలో కూడా ఇండస్ట్రీ పెరగడానికి కారణమవుతుంది. అంటే ఒక చైనా కంపెనీ ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే దానికి రకరకాల చిన్న చిన్న ఉత్పత్తులు, నట్లు, బోల్ట్లు మనం తయారు చేయాలి. అవన్నీ మన ఇండియన్ కంపెనీస్ తయారు చేస్తే కనుక లాభపడతాయని చెప్తున్నారు. అంటే చైనాతో భాగస్వామ్యం వల్ల లాభపడతామని చెప్తున్నారు. ఇప్పటిదాకా ఏం చెప్పారు? బైకాట్ చైనా, చైనా ఏజెంట్లు మీరు అంటూ ప్రతిపక్షాలు విమర్శించారు. చైనా అంటే మీకు ప్రేమ అని చెప్పారు. ఇవాళ 132 సార్లు మోడీ ప్రభుత్వ ఎకనామిక్ సర్వేలో చైనాను ప్రస్తావించి రాహుల్ గాంధీ చైనా అంటే రాహుల్ గాంధీకి ఇష్టం, చైనాకు రాహుల్ గాంధీ ఇష్టం అని ఉపన్యాసాలు చెప్తే ఏంటిది? అంటే రాజకీయ రంగంలో చెప్పేది ఏంటి, ఎకనామిక్ పాలసీలో చేసేది ఏంటి? ఒక్కసారి చైనీస్ కంపెనీలు ఇండియాకు వచ్చి వాళ్ళకున్న భారీ క్యాపిటల్, వాళ్ళకున్న భారీ మార్కెట్, వీటి వల్ల భారతీయ కంపెనీలు పోటీ పడగలవా? చైనా కంపెనీలతో పోటీ పడలేక మన భారతీయ కంపెనీలు మూతపడాలా?
ఇంకో థియరీ ఏం చెప్తున్నా అంటే చైనా కంపెనీలు మనం నిషేధించేంత వల్ల మనకు కూడా చాలా కష్టమవుతుంది. ఉదాహరణకి ఇవాళ సోలార్ ప్యానెల్స్ మనకు చైనా నుంచే రావాలి. మనం రిస్ట్రిక్షన్లు పెట్టే వరకు చైనా వాడు సోలార్ ప్యానెల్స్ ఇవ్వడం లేదు. దానివల్ల మన సోలార్ ఎనర్జీ రంగం దెబ్బతింటుంది అన్నారు. మరి గల్వాన్ లోయ, మన సైనికుల వీర మరణం, వారి త్యాగాలు, డ్రాగన్ చైనా మన దేశంలోకి దూసుకొస్తే సంగతేమో తేలుస్తాం. చైనాను ఎకనామిక్గా దెబ్బతీస్తాం, అంతు చూస్తాం. బాల్కనీల నుంచి చైనా టీవీలు పడేసినప్పుడు ఇవన్నీ ఎందుకు గుర్తురాలే? సో ఆ రోజు కనుక ఇవన్నీ ఎవరైనా చెప్తే వాడు చైనా ఏజెంటు, వాడు చైనేశ్వరు. మీరు చూడండి, నా కింద కామెంట్లో నన్ను ఎన్నిసార్లు చైనేశ్వరు అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ఈ ఎకనామిక్ సర్వే రాసిన తన పేరు కూడా నాగేశ్వరే. ఆయన పేరు అనంత్ నాగేశ్వరన్, నా పేరు కే నాగేశ్వర్. ఇప్పుడు చైనేశ్వర్ ఎక్కడ ఉన్నాడో మీరే చెప్పండి. 132 సార్లు చైనా మంత్రాన్ని ఎకనామిక్ సర్వేలో జపించిన, చైనా నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానించాలని చెప్పిన, చైనా వాళ్ళ కంపెనీలను పిలిచి ఇండియాలో ప్రొడ్యూస్ చేయిస్తే మన దేశం బాగుపడుతుందని వాదించిన ఆ చైనేశ్వరుడు నరేంద్ర మోడీకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. మరి ఆ చైనేశ్వరుడిని నరేంద్ర మోడీ ఎందుకు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా పెట్టుకున్నాడో ఒక్కసారి చెప్పాలి. అందువల్ల ఇష్టం వచ్చినట్టుగా ఎదుటివారిపైన అటాక్ చేస్తే ఏం జరుగుతుందో అనడానికి ఇదే ఉదాహరణ. నాలాంటి వాళ్ళు మొదటి నుంచి కూడా చెప్తున్నాం, భారతదేశంలోకి చైనా ఉత్పత్తులు ఇష్టం వచ్చినట్టు ఎలో చేస్తే ఇది దేశానికి నష్టం. మరి ఇప్పుడు చైనా పెట్టుబడులు వచ్చి చైనా ఉత్పత్తులు వస్తేనే దేశ భద్రతకు ప్రమాదం. టిక్ టాక్ వస్తే దేశ భద్రతకు ప్రమాదం. మరి ఇప్పుడు చైనా కంపెనీలు వస్తే దేశ భద్రతకి ఏం కాదా? ఇండియా సెక్యూరిటీ ఇంట్రెస్ట్ లేదనవా? దీనికి మరి చెప్పాలి, నరేంద్ర మోడీకి ప్రధాన అడ్వైజర్గా ఉన్న చైనేశ్వర్ చెప్పాలి. అందువల్ల ఎదుటి వారిపైన దాడి చేయడం కాదు, మీరు ఇప్పుడు ఎకనామిక్ సర్వేలో చేస్తున్న వాదనకు నరేంద్ర మోడీ ప్రభుత్వమే చైనాను ఆహ్వానించాలి, చైనాను ఆకర్షించాలి అంటూ చైనా మంత్రం చెప్పించడానికి ఇప్పుడేం చెప్తారో నాపై ఇంతకాలం మాట్లాడినవారు.